సంబంధికులందరూ కూడా హృదయపూర్వక విప్లవ ఉద్యమ జైభీములు తెలియజేస్తున్నాం. దగాపడ్డ దళిత విద్యార్థి అంటే విద్యార్థి అనే కాదు, ఈ సమాజంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అన్ని రంగాల్లో కూడా దళితులు దగా పడుతూనే ఉన్నారు. దానికి పాలకులుగా ఉన్నటువంటి వారి యొక్క మనసులో ఏమనుకుంటారో తెలియదు, కానీ జెండాలు మోసే కార్యకర్తలు దళితులుగా ఉంటారు. ఏదైనా కొట్లాట జరిగేటప్పుడు దళితులు ముందుంటారు. మన యొక్క హక్కుల కోసం, మనకు రావాల్సినటువంటి రాయితీల కోసం, పథకాల కోసం మనం పోరాటం చేసే నాయకుడిగా ఇతను. నా పేరు కొండపల్లి శ్రీనివాస్. నాది ఇదే ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం, పోలవరం నియోజకవర్గం, టీ నరసాపురం మండలం, వెంకటాపురం గ్రామవాసిని. నేను చిన్న సన్నకారు రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఒక రైతు బిడ్డను, ఒక విద్యార్థి నాయకుడిని. ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ పిహెచ్డి చేసి, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ పిహెచ్డి చేసి విద్యార్థిగా కొనసాగుతున్న కాలంలోనే సమాజం పట్ల బాధ్యత గుర్తెరిగి ఒక పక్క విద్యార్థి నాయకుడిగా సమాజ సేవ కోసం సంఘ సేవ కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో రకాలైనటువంటి సంఘ సేవ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకి విద్యార్థి దశ నుండే సేవలు అందిస్తున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ నుండి మొదలుకొని ఏలూరు జిల్లా దాకా నా యొక్క సంఘ సేవ కార్యక్రమాలు, సామాజిక ఉద్యమాలు ఈ సమాజానికి అందించాను. గత 15 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా కొనసాగుతూనే ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకోకుండా, ఏ రాజకీయ పార్టీ కొడి కిందకి వెళ్లకుండా ఒక స్వతంత్ర అభ్యర్థిగా, ఒక విద్యార్థి నాయకుడిగా ఈ యొక్క సమాజానికి, విద్యార్థులకి, ఈ సమాజానికి, ప్రజలకి సేవలు చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి ఈ సమాజానికి, ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు అందించి ఇప్పుడు వరకు కొనసాగింది నా యొక్క విద్యార్థి నాయకుడిగా నా యొక్క జీవితకాలం. నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుద్దని, నాలాంటి విద్యార్థి నాయకులకి, దళిత సామాజిక వర్గీయులకి, నాలాంటి సామాన్యులు కాంగ్రెస్ పార్టీ లిఫ్ట్ ఇస్తుందని నమ్మి ఆమెని కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ ఆశించాను. నేను నిజంగా స్వతంత్ర అభ్యర్థిగానే నిర్ణయించుకుని ఫిక్స్ అయి ఉన్నట్టయితే, ఆ విధంగా నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టయితే ఫిబ్రవరి, మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరగకుండా, వైఎస్ షర్మిలారెడ్డి గారి చుట్టూరు తిరగకుండా, నాకు కాలం వృధా కాకుండా, నా టైం వేస్ట్ అవ్వకోకుండా ఈరోజు ఇండిపెండెంట్గానే నేను కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే ఈరోజు ఇంకా ప్రజల్లోకి వెళ్ళి, ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 28 మండలాల్లోకి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి ప్రజల్లోకి వెళ్ళి మమేకమై గ్రౌండ్ వర్క్ చేసుకుని ఈరోజు నేను ఇండిపెండెంట్గా ఇంకా బలపడేవాడిని, ఇండిపెండెంట్ అభ్యర్థిగా. కానీ ఫిబ్రవరి, మార్చి నెలంతా నాకు టైం వేస్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చుట్టూ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చుట్టూ, వైఎస్ షర్మిలారెడ్డి గారి చుట్టూ తిరిగి ఈరోజు నేను మోసపోయాను, ఘోరంగా మోసపోయాను. నాలాంటి సామాన్యుడు ఈరోజు మోసపోయాడు, నాలాంటి విద్యార్థి నాయకుడు ఈరోజు మోసపోయాడు. నా యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు, నా సన్నిహితులు, నా అభిమానులు, నా మద్దతుదారుల కోరిక మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నా అందరి సన్నిహితులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఈరోజు నా బాధను పంచుకోవడానికి, నా యొక్క ఆవేదనను వ్యక్తం చేయడానికి ఈరోజు నేను ఏలూరు పార్లమెంట్ నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా లోక్సభకి పోటీ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క ఏలూరు పార్లమెంటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నా మద్దతుదారులందరితో కలిసి నాకు అన్ని వర్గాల్లో అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు మా సోదరుడు అంబేద్కర్వాది కొండపల్లి శ్రీనివాస్ మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, అట్లాగే ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరి నత్తనడకన సాగుతుందో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుకి కావాల్సినటువంటి నిధులు సాధింపు కొరకు, అట్లాగే రైతులకి కావాల్సినటువంటి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రైతులకు కలిగేటటువంటి వచ్చినటువంటి లాభాన్ని ఆకాంక్షిస్తూ మరి తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ అతను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా
నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క గెలుపు కోసం మరి మేమందరం కూడా కృషి చేసి గెలిపిస్తామని చెప్పేసి మా యొక్క మద్దతును ఆయనకి తెలియజేస్తా ఉన్నాం.